ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆకాశం మహాకాశం పట్టజాలని వాడు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయుటకు శక్తి కలిగిన వాడండి. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన వాడు. ఆ దేవునికి ఈ లోకంలో సాధ్యము కానిదంటూ ఏమీ లేదండి. అసాధ్యమైన కార్యాలు ఏ ఒక్కటి లేవు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఇంత గొప్ప దేవునిని ఈనాడు మనం సహాయం అడగకుండా ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాము. ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటున్నాము. ఎందరి సహాయాన్నో కోరుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన సంవత్సరము, గడిచిన మాసము, గడిచిన దినము మన ఉద్యోగ విషయమై అనేకులను సంప్రదించి వారికి లంచాలిచ్చి ఉన్నాము కదా. వివాహ సంబంధం గురించి ఎవరెవరినో ఆశ్రయించాము. ఇలా ప్రతి పనికి మనుషులను నమ్ముతూ వచ్చాము. కానీ దేవునిపై ఆధారపడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ నువ్వు గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములో దేవునిపై ఆధారపడి ఆయనకు ప్రార్థించినప్పటికీ ఏమీ పొందుకోలేకపోయావేమో. నిన్నందరూ హీనంగా హేళనగా చూసి నీ గురించి లేనిపోని మాటలు మాట్లాడి ఉండొచ్చు. నీకిక ఉద్యోగం రాదులే, నువ్వు దీనిని సాధించలేవులే, ఫలానా ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అవ్వవులే, నీకిక పెళ్లి కాదు, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఇల్లు కట్టలేవు, నీ అప్పులను ఎన్నటికీ తీర్చలేవు, నీ స్థితి మారదు, నీ బ్రతికింతే, నీ భర్తలో మార్పు రాదు, నీ కుమారుడు నువ్వు చెప్పిన మాట వినడు, ఇక ఈ అనారోగ్యం నిన్ను విడువదు, నీకిక స్వస్థత రాదులే, నీకు ప్రమోషన్ రాదు, ట్రాన్స్ఫర్ అవ్వదు, నీ కుటుంబంలో సంతోషమనేదే ఉండదు. ప్రియులారా, ఇలా ఎన్నో రకాల మాటలతో మన పొరుగువారు, బంధువులు, సొంతవారు, స్నేహితులు మనల్ని ఎన్ని మాటలు అన్నారో కదాండి. ఆనాడు మోషే మరణించిన తర్వాత ఇశ్రాయేలీలను నడిపించే బాధ్యత యెహోషువ మీద పడింది. చిన్నవాడు, సరైన జ్ఞానం లేదు, అనుభవం లేదు. బహుశా అనేకులు నీకేం చేత కాదులే, నువ్వు ఈ స్థానం నుండి తప్పుకో అని ఎంతోమంది అన్నారేమో కదా. యెహోషువ కూడా నాకు ఈ పని చేత కాదు, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, నా శక్తి సరిపోదు, నేను ఈ కార్యాన్ని చెయ్యగలుగుతానా, ఇది నాకు సాధ్యం అవుతుందా అని బహుశా భక్తుడు అనుకొని ఉండొచ్చు, భయపడొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు లోకంలో వెర్రి వారిని, బలహీనులను, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని ఏర్పరచుకున్నాడండి. వారిని గొప్ప చెయ్యాలని దేవుని ఆశ. ప్రియులారా, ఆ దేవాది దేవుడు యెహోషువతో నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను అని చెప్పాడు. అవును ప్రియ విశ్వాసి, ఆ దేవుడు తన బిడ్డలను గొప్పగా హెచ్చించేవాడు, ఉన్నత స్థలముల మీద నడిపించేవాడు. తన్ను సేవించే బిడ్డలు గొప్పవారయ్యేంత వరకు వారిని విడిచిపెట్టడండి. ఆయన జీవము గల దేవుడు. ఆయన మన మధ్యనే ఉంటాడు. ఆయన నిశ్చయముగా మన మధ్య నుండి రోగములను, అనారోగ్య సమస్యలను, ఆర్థికపరమైన ఇబ్బందులను, శ్రమలను, నిందలను, సమస్యలను, అవమానాలను, కృంగుదల, నిరుత్సాహాలను, ఆటంకాలను, అపాయాలను, ప్రమాదాలను, ఇరుకులను, ఇబ్బందులను, ఇలా నిన్ను వేధించే మనుషులను, నీకు హాని చెయ్యాలని ప్రయత్నించే శత్రువులను, అక్కరలు, కొరతలను ఈ దినము నుండి నీ యొద్ద నుండి వెళ్ళగొడతానంటున్నాడు. మనం నడిచే మార్గమంతటిలో ఆ దేవుడు తోడయుంటూ అత్యధికంగా హెచ్చించే స్థితికి చేరుస్తానంటున్నాడు. ప్రియ విశ్వాసి, మనం అభివృద్ధి పొందే వరకు కూడా ఆ దేవుడు మనతోనే ఉంటాడు. ఏమాత్రం విడిచిపెట్టడండి. కొన్ని సందర్భాలలో మనమైనా దేవునిని, ప్రార్థనను, వాక్యాన్ని, ఆయన సన్నిధిని విడిచిపెడతామేమో, కానీ ఆ దేవుడు మనల్ని ఎప్పటికీ విడువడు, ఎడబాయడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆ దేవుని దృష్టికి పరిశుద్ధుడవుగా, పరిశుద్ధురాలిగా జీవిస్తే
ఆయన ఆజ్ఞలను పాటిస్తే మోషేకు, యెహోషువకు ఇంకా ఎంతో మంది భక్తులకు తోడయ్యున్నట్లు నీకు కూడా తోడయ్యుంటాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆ దేవుడు, అంత గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనమే పాటివారమండి. ఆ దేవుడు మనల్ని ఇంతగా గనపరచడానికి, ఇంతగా హెచ్చించడానికి మనమే పాటివారం చెప్పండి. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు మనల్ని ఎందుకింత గనపరచాలి చెప్పండి? ఎందుకింత గొప్ప చెయ్యాలి? మనల్ని తన సొంత రక్తాన్నంతా కార్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు మనపై ఇంత ప్రేమండి. ప్రియ చెల్లి తమ్ముడా, ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన మాసంలో, గడిచిన దినమున నువ్వు ఆ దేవుని ప్రేమను గుర్తించలేదేమో, ఆయన చేసిన త్యాగాన్ని గుర్తెరగలేదేమో. కాబట్టే మనం మేలులు పొందుకోలేదండి. అంతా లేమిలో జీవించాము, పాపంతో నిండుకున్నాము. ప్రియ విశ్వాసి, ఈ రోజు నుండి మన మనసును దేవునిపై నిలుపుదాము. ప్రతి అక్కర కొరతలో ఆయనపై మాత్రమే ఆధారపడదాము. ఆ దేవుడు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మనం జీవితాంతం కృతజ్ఞత కలిగి జీవించుదాము. ఈ రోజు నుండి నీ కొలీగ్స్ ఎదుట, నీ స్నేహితుల ఎదుట, నీ బంధువులు, ఇరుగు పొరుగు వారి ఎదుట, సంఘంలో, సమాజంలో నీ దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. నీ స్థితిని హెచ్చించబోతున్నాడు. వస్తావా ప్రియ విశ్వాసి దేవుని యొద్దకు? కోరుకుంటావా పాప క్షమాపణ? ప్రార్థించు, మొరపెట్టు. నీ పాపాన్నంతటినీ ప్రభు పాదాల వద్ద విడిచిపెట్టి క్షమాపణ వేడుకొని మరలా దేవుని యందు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే తప్పకుండా దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించుతాడు, నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడండి. ఈ దినము నుండే మొదలు పెడతాడు. నువ్వు ఇప్పుడే క్షమాపణ వేడుకుంటే, ఇప్పుడే ప్రభు బిడ్డగా మారితే ఇప్పటి నుండే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు ఆ దేవుడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ దినము నుండే మమ్మను గొప్ప చెయ్యాలని, ఈ దినము నుండే మమ్మను అభివృద్ధి పరచాలని, ఈ దినము నుండే మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించాలని ఆశ కలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము కూడా మీ యందు భయం భక్తి కలిగి, మీ యందు విశ్వాసంలో ఎదిగే వారిమిగా, నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా, మిమ్మల్ని స్తుతించి గణపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ నామాన్ని నిత్యము గణపరిచే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఒకప్పుడు మా జీవితంలో, మా కుటుంబంలో మేలులు లేవు దేవా. అయ్యా, ఆశ్చర్య కార్యాలు చూడలేకపోయాము తండ్రి. అయ్యా, ఎన్నో బాధల మధ్య శ్రమల గుండా వెళ్ళాము తండ్రి. మమ్మను క్షమించండి దేవా. ఈ దినము నుండి ప్రవ్వా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తూ, మీకిష్టులంగా, మీ హృదయానుసారులంగా, నమ్మకస్తులంగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరూ మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి తండ్రి. ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ఈ రీతిగా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా మీరే గొప్ప విజయమును, సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని రకరకాల హాస్పిటల్స్కి వెళ్తుండగా, టెస్టుల నిమిత్తం వెళ్తుండగా మీరే బిడ్డలకు తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇంకా ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు భారం నుంచి రక్షించండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఈ సమయాన స్వస్థత రాక అయ్యా బిడ్డలు ఎంతో మంది కన్నీరు కారుస్తున్నారు దేవా, ఏడుస్తున్నారు ప్రవ్వా. నెమ్మది లేని వారిగా ఉంటున్నారు, పడకలకే పరిమితమై రోధిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అయ్యా బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మేలైన కార్యాలు జరిగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దయగలిగిన దేవుడవు తండ్రి, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టము, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడవు ప్రవ్వా. మీ సొంత సమయంలో మీరే గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను మీరు దీవించండి. సహోదరులందరినీ మీరు బలపరచండి, ఆత్మీయంగా దీవించండి దేవా. అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి దేవా. బిడ్డల సంఘాలను మీరు దీవించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సహాయం చెయ్యండి దేవా, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే భర్త విడిచిపెట్టి భార్య వదిలి వెళ్ళిన భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పక్షమున గొప్ప కార్యం జరిగించండి. మీరే వారిని ఓదార్చండి. మీ రెక్కల చాటున వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీకే మొరపెడుతున్నాం దేవా. మా మొరలను మీరు ఆలకించండి తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా కృప చూపించండి తండ్రి. ఈ రీతిగా దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని ఆశీర్వదించండి. వ్యాపారంలో ఫలింపును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవయ్యా, కృపగలిగిన దేవుడవు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ అంశం గురించి నేను మొరుపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, ఈ సహవాసాన్ని దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. అయ్యా బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తుండగా మీరే వారిని బలపరచండి, భద్రపరచండి, తోడయ్యుండి నడిపించమని. అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.